నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. సాధారణ కొనుగోళ్లతో స్థిరత్వం చేకూరిన మిర్చి ధరలు ప్రస్తుతం మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సరఫరా వృద్ధి చెందినప్పటికీ ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారడం లేదు. అయితే మసాలా తయారీదారులు మరియు కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. దేశంలో మసాలా తయారీదారుల నుండి నాణ్యమైన సరుకు కోసం డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలు, తీవ్రమైన చలి వీస్తున్నందున ఆశించిన స్థాయిలో సరుకు రాబడి కావడం లేదు. కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాలలో పంట కోతల ప్రక్రియ జోరందుకున్నది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతుల సరుకు తగ్గాయి. వచ్చే వారం నుండి పెరగగలవని తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్లో డీలక్స్ రకాలదే పైచేయిగా ఉంది. శీతల గిడ్డంగుల నుండి మీడియం బెస్ట్ రకాల రాబడులు అధికంగా అవుతున్నాయి. తద్వారా నాణ్యతానుసారం వ్యాపారం అవుతున్నందున ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుంటూరు శీతల గిడ్డంగులలో దాదాపు 25 నుండి 26 లక్షల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కొత్త సరుకు సరఫరా జనవరి నుండి పోటెత్తవచ్చని తెలుస్తోంది. గత వారం గుంటూరు మార్కెట్ యార్డులో కేవలం 4 రోజుల లావాదేవీలలో 1,50,000 బస్తాలు, పరిసర శీతల గిడ్డంగుల నుండి 60,000 బస్తాలు కలిసి మొత్తం 2,10,000 బస్తాల సరుకు రాబడి కాగా 1,85,000 బస్తాలు అమ్మకమైంది. గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగులలో నిల్వైన సరుకు తేజ 12,500 నుండి 16,000, అత్యధిక సరుకు 14,000 నుండి 15,500, బ్యాడిగి 355 9,000 నుండి 11,500, సింజంట బ్యాడిగి 5531 9,000 నుండి 13,000, డిడి 10,000 నుండి 13,000, 341 10,000 నుండి 15,000, నంబర్ 5 10,000 నుండి 14,000, కుబేరా 273 9,000 నుండి 11,000, సూపర్ 10 334 13,500 నుండి 14,500, మీడియం బెస్ట్ 11,500 నుండి 13,000, ఆర్మూర్ 10,000 నుండి 12,000, స్పార్క్ మరియు షార్క్ 12,000 నుండి 14,500, రోమి 12,500 నుండి 15,000, బ్యాడిగి 2043 10,000 నుండి 12,000, క్లాసిక్ 8,000 నుండి 11,000, బుల్లెట్ బంగారం 9,000 నుండి 13,500, బిఎఫ్ 6,500 నుండి 8,500, తాలుకాయలు తేజ 7,500 నుండి 8,500, ఇతర రకాలు 3,500 నుండి 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు మార్కెట్లో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి 56,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 52,000 బస్తాల సరుకు అమ్మకమైంది. తేజ, 341, డిడి లాంటి డీలక్స్ రకాలకు డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ మిగిలిన అన్ని రకాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు 13,000 నుండి 16,000, డీలక్స్ 16,200 నుండి 16,300, డిడి 12,000 నుండి 14,500, సింజంట బ్యాడిగి 5531 10,000 నుండి 13,000, ఆర్మూరు బ్యాడిగి 355 10,000 నుండి 12,000, సూపర్ 10 334 11,000 నుండి 13,000, స్పార్క్ మరియు షార్క్ 10,000 నుండి 13,000, కుబేరా 273 10,000 నుండి 12,000, 2043 10,000 నుండి 12,000, సీడ్ రకాలు మీడియం 8,000 నుండి 11,000, తాలుకాయలు తేజ 8,000 నుండి 10,000, డీలక్స్ 10,500, సాధారణ రకాలు 4,500 నుండి 7,000, డీలక్స్ 7,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మంలో గత వారం 3 నుండి 4,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు 16,011, తాలుకాయలు 7,000 నుండి 8,000 మరియు 30 నుండి 35,000 బస్తాల శీతలగిడ్డంగల సరుకు అమ్మకం కాగా తేజ నాణ్యమైన సరుకు 16,000, మీడియం 15,000 నుండి 15,500, తాలుకాయలు 7,000 నుండి 7,500 ధరతో వ్యాపారమైంది. వరంగల్లో 2,000 బస్తాల కొత్త మిర్చి రాకపై కొత్త మిర్చి తేజ 14,000 నుండి 16,000, 341 12,000 నుండి 14,000 మరియు
25 నుండి 30,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై. తేజ నాణ్యమైన సరుకు 13,000 నుండి 15,500, మీడియం 11,000 నుండి 13,300, 341 నాణ్యమైన సరుకు 11,500 నుండి 14,500, 5531 10,000 నుండి 12,000, అగ్ని 11,000 నుండి 12,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి 7 నుండి 8,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా, సీడ్ క్వాలిటీ నిమ్ము సరుకు 8,000 నుండి 12,000, తేజ 12,000 నుండి 16,000, ఆర్మూర్ రకం 10,000 నుండి 12,300, డిడి 9,000 నుండి 14,000, బ్యాడిగి 2043, డిడి 11,000 నుండి 14,000, 273 సింజంట 10,000 నుండి 12,000, తాలుకాయలు తేజ 6,000 నుండి 8,000, ఇతర రకాలు 3,000 నుండి 5,500 మరియు 2,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై. తేజ నాణ్యమైన సరుకు 14,000 నుండి 15,000, ఆర్మోర్ 10,500 నుండి 12,000, సింజంట 10,000 నుండి 12,000, సూపర్ 10 10,000 నుండి 14,000, డిడి 341 10,000 నుండి 13,000, 273 రకం 10,000 నుండి 12,000, 2043 నాణ్యమైన సరుకు 10,000 నుండి 12,500 కొమ్మ. తాలుకాయలు సీడ్ 4,000 నుండి 5,000 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ, గురువారాలలో కలిసి 95,000 నుండి 1,00,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై. డబ్బీ 32,000 నుండి 35,000, 5531 నాణ్యమైన సరుకు 9,500 నుండి 13,000, కెడియల్ డీలక్స్ 28,000 నుండి 31,000, నాణ్యమైన సరుకు 20,000 నుండి 24,000, మీడియం 9,000 నుండి 11,500, 2043 10,000 నుండి 13,000, డిడి 12,500 నుండి 14,000, తాలుకాయలు 5531 5,500 నుండి 7,500, 2043, కెడియల్ 2,500 నుండి 4,000 మరియు 30 నుండి 35,000 బస్తాల ఎసి సరుకు రాబడిపై 20,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డబ్బీ 18,000 నుండి 21,000, మీడియం 16,000 నుండి 17,000, కెడియల్ 14,000 నుండి 16,000, 2043 10,000 నుండి 13,000, 5531 9,000 నుండి 11,500, తాలుకాయలు సీడ్ 5,000 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు 3 నుండి 4,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై. సానియా 12,000 నుండి 14,000, రవ్వ 12,500 నుండి 15,000, మీడియం 9,000 నుండి 11,000, తాలుకాయలు 3,500 నుండి 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని నాగపూర్లో సోమవారం 20 నుండి 25 వాహనాల మిర్చి రాబడిపై. తేజ 13,000 నుండి 15,000, మీడియం 8,000 నుండి 8,500, నందూర్బార్లో 4 నుండి 5,000 క్వింటాళ్లు రాబడిపై. తేజ నిమ్ము సరుకు 3,800 నుండి 4,000, మీడియం 3,000 నుండి 3,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని బేడియాలో గత వారం 40 నుండి 45,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై. మహీ ఫుల్కట్ 14,500 నుండి 16,800, మీడియం 8,500 నుండి 11,000, తొడిమే సరుకు 10,500 నుండి 13,000, తొడిమె తీసిన తాలుకాయలు 6,500 నుండి 7,500, తొడిమె సరుకు 6,000 నుండి 7,000 మరియు ధామనోద్, ఇండోర్, కుక్షి ప్రాంతాల మార్కెట్లలో కలిసి 10 నుండి 12,000 బస్తాల సరుకు రాబడి కాగా, మహీ 16,000 నుండి 16,500, మీడియం 18,000, లాల్ కట్ 17,000 నుండి 17,500, తాలుకాయలు 5,500 నుండి 6,000, బోల్డు సరుకు 4,000 నుండి 4,500 ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 3 నుండి 4,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై. తేజ 14,000 నుండి 16,000, 4884 9,000 నుండి 12,000, తాలుకాయలు తేజ 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.